ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. 86వ కీర్తన 11వ వాక్యం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయము. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. ఆమేన్. చంచలమైన మనస్సు గలవారం మనం. సాఫీగా జరిగిపోతూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది బండి. ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే దావీదు గారిలాగా దేవుని దగ్గరికి వెళ్తే కార్యం మరలా గాడిలోకి వచ్చేస్తుంది, మరలా మార్గంలోకి వచ్చేస్తాం. అలా కాకుండా నలుగురి దగ్గర సంప్రదించామంటే మార్గం తప్పిపోతాం. దేవుని దగ్గరికి రావాలి అంటే ఏకదృష్టి కలుగు చేయను. ఆయన నీ నామానికి భయపడినట్లుగా నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయి. మీకు తెలిసిందేగా, 100 సార్లు వినుంటారు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడూ లేడు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. సొలొమోను గారు ఎంత జ్ఞాన సంపన్నుడు. సాక్షాత్తు దేవుడే కనబడి మాట్లాడి, అంతకుముందు తరంలో కానీ ఆ తర్వాత వాళ్ళు కానీ అతను అంత జ్ఞానవంతుడు లేడని ప్రభువారు అంత జ్ఞానం ఇచ్చాడు. మరి ఏమైంది? ఏమవుద్ది? హృదయం భద్రంగా లేదు. ధర్మశాస్త్రంలో రాసుకుండాల్సిన విధులు మీరేడు. ఐగుప్తుకి వెళ్ళి గుర్రాలను తేకూడదు, తెచ్చుకున్నాడు. అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, చేసుకున్నాడు. చూసారా? అవి చేసినప్పుడే పతనం ప్రారంభమైంది. కానీ ఒకదానమ్మట ఒకటి చేస్తానే వచ్చాడు. అంత జ్ఞాన సంపన్నుడి యొక్క హృదయాన్ని దేవునితో మాట్లాడి మందిరం ప్రతిష్ఠ రోజున ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చి బలుల్ని దహిస్తే సేవ చేసే పాస్టర్ గారు సైతం అక్కడ నిలవలేకపోయారు. అంత అగ్ని, అంత ప్రార్థనాపరుడు, అంత ప్రార్థన దిగింది. ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా నడుచుకున్నాడు, అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాడో వారు వారి దేవతలను పూజించేటట్టుగా అతని హృదయాన్ని తిప్పేశారు. అంత జ్ఞానవంతుడు హృదయాన్ని తిప్పారండి. ఎంత జాగ్రత్తగా ఉండాలో హృదయం విషయంలో. దైవజనుడు దావీదు గారే నా హృదయానికి నీ నామానికి భయపడినట్లుగా ఏకదృష్టి, హృదయానికి ఏకదృష్టి, ఒకే దృష్టి, ఒకే దృష్టి, ఒకే దృష్టి, ఒకే దృష్టి, ఒకే దృష్టి. అంతేనండి, గోల్ కొట్టేసేస్తాం. ఒకే దృష్టి, గురి మీదే. నేను గురి వద్దకే పరిగెత్తున్నాను, గురి చూడని వాని వాళ్ళే నేను నడుచుకోవట్లేదు. భక్త పౌలు గారి సాక్ష్యం. ఎన్నిసార్లు తప్పిపోయామండి? మనకు అవసరమైంది మన హృదయానికి ఏకదృష్టి. దేవునికి భయపడాలంటే మా హృదయానికి ఏకదృష్టి కావాలి. భయం లేకుండా మనం బ్రతుకుతున్నామంటే హృదయానికి ఏకదృష్టి లేదు. వెంటనే 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 దేవుని తట్టు తిరిగితే అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.